జూటా మాటలకి ఒక గెస్ట్ని పట్టుకొచ్చినాము. ఆ గెస్టే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇకపై నుంచి కూడా ఈ జనం ఈ జూటా మాటలు వర్సెస్ జనం సురుకులు కానీ జర్నలిస్ట్ శంకర్ సురుకులు కానీ ఇకపై రెగ్యులర్గా పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానం పలుకుదాం. నిజంగా కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయంటే అందరు రైతులందరికీ అద్భుతంగా అయిపోయింది అన్నటువంటి మాట, రుణమాఫీ అయిపోయిందని చెప్పేటువంటి మాట, రైతు భరోసా గురించి కనీసం ఊసెత్తనటువంటి విషయాన్ని, ఇవన్నింటి గురించి కూడా మనం కూలంకషంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మన రేవంత్ రెడ్డి గారిని పిలుద్దాం. ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేటివి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వారి మాటలకు కూడా అబద్ధాలు ఏంటివి, ఆయన చెప్తున్నటువంటి నిజాలు ఏంటివి, దాంట్లో వాస్తవం ఏమైనా ఉన్నాయా, ఏమైనా అబద్ధాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రజలకు పూసగుచ్చినట్టు వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానిద్దాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని పిలిచిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా రావాలి సార్ మీరు. ఇప్పుడు మన తెలంగాణ రథసారథి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ రా. ఈ పాట మటుకు ఏముండదు తక్కువ. మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మిత్రులారా, చెప్పు. ఈరోజు గాంధీ భవన్లో నాకు పంపు లింకు. గాంధీ భవన్లో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మిత్రుడు, శాసన మండలి సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారి మద్దతుతో నియమించి ఈరోజు వారు పదవి బాధ్యతలు చేపట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్పు అందరి పేర్లు చెప్పిగా ఏ నమ్మకం విశ్వాసం వారి మీద పెట్టుకున్నారో ఆ నమ్మకం విశ్వాసాన్ని కొనసాగించడానికి ఈరోజు రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఒకసారి అందరికి థ్యాంక్స్ చెప్పిండు. ఆ థ్యాంక్స్ అని నేను కొంత ఫార్వర్డ్ చేస్తున్నా. ఇంకా ఆ సోదంతా మనకు అవసరం లేని ముచ్చట. శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో ఇబ్బందులను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో అవాంతరాలను అధిగమించి జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసి 60 సంవత్సరాల మన ఆకాంక్ష 2004లో చెప్పి ఎంతోమంది 2009లో ప్రకటన చేసి అమ్మగారి ఇవి కూడా గుర్తు చేయాలి మీరు. సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ప్రకటన చేసి తర్వాత ఆ ప్రకటన వెనక్కి తీసుకున్న తర్వాత 1200 మంది బిడ్డల సావుకు కారణమయ్యి 1200 మందిని పొట్టన పెట్టుకొని తర్వాత విధి లేక గత్యంతరం లేక 2009 నుంచి 2014 దాకా యావత్ తెలంగాణ మొత్తము రోడ్ల మీదకి వస్తే ఆ రోజు నేను చంద్రబాబు సంఖలో ఉండి చంద్రబాబుది లేకపోతే ఆంధ్ర నాయకులవి వీళ్ళందరికీ అడుగులకు మడుగులొత్తుకుంటా నేను ఉంటే సోనియా గాంధీ గారు 1200 మందిని పొట్టన పెట్టుకొని తర్వాత నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినవు అని చెప్పాలి. నువ్వు ఎట్లా చెప్పాలి? ఇట్లా చెప్పాలన్నమాట. ఇప్పుడు ఇలా పొగుడుతా ఉంటే ఇవన్నీ మర్చిపోతారు, ప్రజలు ఇదంతా మర్చిపోతారు అనేటువంటి భ్రమల్లో ఉంటే కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి ముఖ్యమంత్రి గారు. చెప్పండి. ఇంకా 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. అబ్బా, ఎప్పుడు నిలబెట్టుకురు మాట? ఎప్పుడు నిలబెట్టుకురు అన్నమాట? ఇప్పుడు నువ్వే గతంలో మాట్లాడినావు సోనియా గాంధీని పట్టుకొని ఆమె తెలంగాణ తల్లి కాదు, ఆమె తెలంగాణ బలిదేవత అని చెప్పేసి తమరి నోటితోటి మీరు సెలవిచ్చినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. ఇందులో మనం చూపిస్తే ఎన్నో వీడియోలు ఉన్నాయి. అట్లా సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ బలిదేవత అని చెప్పారు మీరు.
సో చాలాసార్లు ప్రెస్ మీట్లలో మాట్లాడారు. సో కాబట్టి ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా మర్చిపోయి ఇవాళ వచ్చి సోనియా గాంధీ గారు దయతోటి 2004లో మాట ఇచ్చింది, ఎవరిని తప్పలేదు, 2009లో మళ్ళా రాష్ట్ర ఏర్పాటు చేస్తామని ప్రకటించింది, మళ్ళా ఆంధ్రోలు రాజీనామా చేస్తే ఆ ప్రకటన వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచే పిల్లలందరూ రోడ్డు మీకు ఎక్కిర్రు, ఎంతోమంది పిల్లలు బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం సల్లారిపోకుండా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇంతమంది సావుకు కారణమైంది సోనియా గాంధీ గారి పార్టీ అని చెప్పేసి చెప్పాలి మీరు. సో కాబట్టి ఆమె దయాదాక్షిణ్యాల మీద ఏదో సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టినే వచ్చింది అన్నటువంటి దాని మీద మీరు ఇలా గొప్పలు చెప్తా ఉంటే నీ ముంగలటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, నీ ముంగలటువంటి ఆ భజన బ్యాచ్కి సమ్మగా ఉంటుందేమో కానీ తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకు, బిడ్డలను కోల్పోయినటువంటి తల్లులకు, తెలంగాణ గడ్డకు, ఈ తెలంగాణ తల్లికి ఇంకా అది మానని గాయమే. 1200 మంది బిడ్డలను ఉసురు తీసుకున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ. 1969లో అంతకుముందు కూడా కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్నది ఇదే ఇందిరాగాంధీ, ఇదే నీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని మర్చిపోతే ఎట్లా రేవంత్ అన్న నువ్వు? ఈ విషయాన్ని మర్చిపోతే ఎట్లా నువ్వు? ఇవాళ వచ్చి ఆమె దయ వల్ల 2004లో ఏదో చెప్పింది, 2014లో ఇచ్చిన 10 ఏళ్ళ గడివికిరా. 10 ఏళ్ళు ఏం చేసిర్రు? ఇవ్వాల్సిన వాళ్ళు అప్పుడు ముందు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? సో ఇట్లా ఈ వాస్తవాలన్నీ మర్చిపోతే ఎట్లా? కొంచెం గొంతు ఇబ్బంది పెడుతుంది ఇవాళ. మా ఆఫీస్లో ఏదో గణేష్ నిమజ్జనం పెట్టిరు, అదైపోయింది ఇవాళ. ఇంకా కానీ చెప్పు. ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు 2 సార్లు ఎన్నికలు జరిగిన వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అందుకే 2014 నుంచి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా కష్టాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 3వ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అదే తెలంగాణ ప్రజలు చేసే తప్పు. ఇప్పుడు చేసి లెంపలేసుకుంటారు ఇప్పుడు ప్రజలంతా. నేను మూడోసారి జరిగినటువంటి తెలంగాణ ఎన్నిక రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చి ఇప్పుడు లెంపలేసుకుంటారు ప్రజలు. అరే ఏమైపోయారా, ఎటున తెలంగాణ ఎట్ అయిపోయే, పాడిగాను ఆ రైతు బంధు రాకపోయే, ఆ పింఛన్ పెరగకపోయే, ఎటునో తెలంగాణ ఎట్ అయిపోయిందని లెంపలేసుకుంటారు ఇప్పుడు ప్రజలు. తెలుసుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు, ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు ప్రజలు. మీకు అధికారం కట్టబెట్టి చేతులు కాల్చుకున్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి.